గాచారం బాలేకుంటే తాడు పట్టుకున్న పామైతుంది అని అంటారు. అచ్చం గసంటి ముచ్చటనే ఇది. కానీ ఈడొక చిన్న చేంజ్ అంతే. ఏందంటే ఈడ తాడును పట్టుకోలే, ఒక మనిషినే ఇంకోలో పట్టుకున్నారంట. పట్టుకొని పరాస్కాలు చేసినందుకు ఏమైందనేది చూడుండ్రి. కానీ ఈ ముచ్చట చూసినాక నాకు మాత్రం మస్తు బాధ అనిపించింది అబ్బా. నీ కోతి దాలుగవాడ యాడంగ మోపైందో ఏం పాడో గాని ఇక చూడుండ్రమ్మా. ఈ ఆటోలో కూర్చున్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఆయనతో నిన్న విఆర్ఓ పరీక్ష రాస్తందుకు ఇంట్లోకేనే వెళ్ళిండట. వస్తుంటే ఆటో ఎక్కే కాడ ఈ అడ్డమైన కోతి ఏడికెళ్ళి వచ్చిందో ఏమో ఆయనతో నెత్తి మీద కూర్చున్నదట. ఇక ఇదెక్కడ కోతిరో అని పోరాడు పరిశాన్. ఇక చూడండి పరిశాన్ ఎట్లున్నదో. ఓ దిక్కు పరీక్ష టైం కాబట్టి కోతి ఏమో నెత్తి మీదకి వెళ్ళి దిగదా. ఆయనతో ఇక సపరేట్ ఆటో కట్టుకొని పరీక్ష రాస్తానికే పోయిండట కోతిని ఎంటేసుకొని. అయినా అది నెత్తి మీదకి వెళ్ళి దిగలేదట. ఇక ఏం చేయాలరో దేవుడా అని అంతా మొత్తుకున్నాడు. ఆడున్నోళ్ళు అంతా బాగానే బతిలాడినరట కోతిని, జర దిగే మా అమ్మగాని పోరాడు ఏ తిరగ చదువుకొచ్చిండో పాపం పరీక్ష రాసుకుంటాడని. ఎందుకు ఇంటది దిగలే. సారో నీ కోతి పాడుగాను ఉంటే ఉండని తీగని పరీక్ష రాస్తా సార్ ఇట్లనే అంటే, అమ్మో ఆ కోతిని కూడా పరీక్ష కేంద్రంలోకి తీసుకపోతే ప్రతిమ పొరగాలు భయపడతారు, మేము రాయనీయమని చెప్పిండ్రు ఆడ సాలరు. ఇక ఇట్లా లాభం లేదని ఆయనతో కోతిని తాడుతో కట్టేద్దాం అనుకున్నాడు. ఏమైందో చూడు రేణుకశీరి. అయినా దాని ఇంట్లో పీనుగేలా తాడు కూడా చిక్కలే. ఇట్లా కాదని అదే ఆటో వేసుకొని పోరాడు పోలీస్ స్టేషన్కి పోయిండు మీరే న్యాయం చేయాలని. సారు మీకు దండం పెడతా, జర ఈ కోతికి నాకు ఇడాకిలు ఇప్పిండ్రి, నేను పోయి పరీక్ష రాసుకుంటా అని చెప్పిండట. అప్పుడు ఒక ఒల తీసుకొచ్చి మొత్తం మీద కోతిని ఆ పోరని నెత్తి మీదకి వెళ్ళి దించిండ్రు. ఇక ఇప్పుడన్న పరీక్ష రాస్తా అని మళ్ళా ఉరికిండు పరీక్ష కేంద్రం కాడికి. ఏం లాభం, అప్పటికే టైం అయిపోయింది, లోపలికి పంపమని చెప్పేసిండ్రు వాళ్ళు. పాపం పొలగాడు మస్తు బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిండు. ఇంతన్నాలం ఉంటుంది కోతుల పని. సర్కారు నౌకర్ కోసం ఎన్ని రోజుల సంది కష్టపడి చదివిండో ఏమో, అడ్డమైన కోతి చేయంగా ఆ ఛాన్స్ కూడా వాయే. మరి సర్కారే జర ఏమన్నా సాయం చేయాలి ఈ పిల్లగానికి.